కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇఫ్కో సెజ్ లో పరిశ్రమల ఏర్పాటుకు ఎంపీ వేమిరెడ్డి కృషి చేస్తున్నారు. సూపర్ 6 లో 20% హామీలు అమలు చేశాం. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్న నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తాం. మంత్రి లోకేష్ ప్రవేశపెట్టిన 1 క్లాస్ 1 టీచర్ విధానంతో ప్రభుత్వ విద్యారంగం బలోపేతమైంది. పదవులు రాని వారు నిరుత్సాహపడొద్దు. దశల వారీగా అందరికీ న్యాయం చేస్తాం. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయన్నారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆమె కొడవలూరు మండలంలోని చంద్రశేఖరపురం, రేగడిచిలిక గ్రామాలలో పర్యటించారు. ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఆరా తీశారు. మీ ఇంట్లో చదువుకుంటున్న పిల్లలందరికీ తల్లికి వందనం పథకం అందిందా అని అడిగి తెలుసుకున్నారు. ఏం పెద్దమ్మ పెన్షన్ వస్తుందా అంటూ ఇంటింటికెళ్లి పలకరించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి గ్రామస్తులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఏడాది పాలనలో ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలను ఆమె ఇంటింటికి వెళ్లి వివరించారు. ప్రజల యోగక్షేమాలు విచారిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంట్లోనూ చదువుకుంటున్న పిల్లల గురించి ఏం చదువుతున్నారు, చదువు ఎలా సాగుతోందని ప్రశ్నిస్తూ చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చైతన్యపరిచారు. స్థానిక సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజల సమస్యలను ఓపికగా వింటూ చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించవలసిందిగా అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఇఫ్కో, కిసాన్ సెస్ మరియు మిదానీలలో పరిశ్రమల స్థాపన ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. ఇఫ్కో, మిదానీలలో పరిశ్రమలకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో కేంద్ర స్థాయిలో కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా చేస్తున్న సూపర్ 6 హామీలలో 80% అమలు చేస్తామన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్న నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పార్టీలో సీనియారిటీ ఉన్నప్పటికీ పదవులు రాని వారు నిరుత్సాహపడవద్దు. దశల వారీగా అందరికీ న్యాయం చేస్తామన్నారు. తాను రాజకీయాలకు కొత్తైనా ఎన్నికల సందర్భంగా తనను అమ్మల, అక్కల ఆదరించి తన విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. ఈ నెలలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు 20,000 రూపాయల ఆర్థిక సాయం అందించడంతో పాటు ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించబోతున్నట్లు ఆమె వెల్లడించారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జెండా మోసిన కార్యకర్తలను ఆదుకుంటారని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కార్యకర్తల కష్ట ఫలితంగానే తాను ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచానని, ఏ సమస్య ఉన్నా తనతో నేరుగా చెప్పాలని, ఎవరూ నిరాశ చెందవద్దని కోరారు. కోవూరు ప్రజల ఆదరాభిమానాలే తన బలమన్నారు. కోవూరు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల సందర్భంగా చేస్తున్న ప్రతి వాగ్దానం అమలు చేస్తానని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. భావితరాల బంగారు భవిష్యత్తు కోసం విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా నాణ్యమైన భోజనంతో పాటు సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరిట స్టడీ కిట్స్ అందిస్తున్నారని అన్నారు. 1 క్లాస్ 1 టీచర్ విధానం ద్వారా ప్రభుత్వ విద్యారంగం బలోపేతమైందన్నారు. 15 ఆర్థిక సంఘం నిధుల ద్వారా స్థానిక సంస్థలు బలోపేతమై గ్రామీణ ప్రాంతాలలో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఉచిత ఇసుక ద్వారా భవన నిర్మాణ కార్మికులకు జరుగుతున్న ప్రయోజనాలను ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రస్తావించారు. రానున్న 4 ఏళ్లలో కోవూరు నియోజకవర్గంలో రోడ్లు, డ్రైన్లు, త్రాగునీరు లాంటి మౌలిక సదుపాయాలతో పాటు పేదల సొంతింటి కల సాకారం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కొడవలూరు మండల అధ్యక్షులు నాపా వెంకటేశ్వర నాయుడు, టీడీపీ నాయకులు ముంగమూరు శ్రీహరెడ్డి, బెల్లం వెంకయ్య నాయుడు, జీవీఎన్ శేఖర్ రెడ్డి, చెముకుల వెంకయ్య, సతీష్ తదితరులు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ చంద్రశేఖరపురం చంద్రశేఖరపురం, కమ్మపాలెం, రేగడిచిలక పంచాయతీ ఇవన్నీ కూడా సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమానికి ఈరోజు మనందరం ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా ఇక్కడ స్థానిక ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఎంతో గర్వంగా మనం సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పి ఎలక్షన్ అయిన 13 నెలల తర్వాత ప్రజల దగ్గరకు వచ్చి వాళ్ళ తలుపు తట్టి, అమ్మా మీకు ఈ ప్రభుత్వం నచ్చిందా, బాగుందా, మీకు అన్ని పథకాలు అందాయా, ఏమన్నా మీకు సమస్యలు ఉన్నాయా అని చెప్పి ప్రజా నాయకులు కేఎస్ఎస్ నుంచి కబ్స్ మొత్తం అంటే
బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, తర్వాత ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లో తిరుగుతూ ప్రతి గడపకు వెళ్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని మన తెలుగుదేశం కార్యకర్తలు అయితేనేమి, స్థానిక నాయకులైతేనేమి, మండల అధ్యక్షులైతేనేమి, అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షులైతేనేమి, కార్యదర్శులైతేనేమి ఏ ఒక్కరు కూడా వదలకుండా అదేదో వాళ్ళ సొంత పనిలాగా వెళ్ళి ప్రతి ఒక్కరు క్షేమం కనుక్కోవడం అనేది నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మహాయజ్ఞం లాంటి ఈ కార్యక్రమాన్ని మనందరి చేత చేయించినందుకు ముందుగా ఆయనకి మనం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు ఎలక్షన్ అయిపోయి మనం ఎలక్షన్ ముందు 13 నెలల ముందు ఇక్కడ తిరిగే ముందు వాళ్ళకి ఎన్నో ప్రామిసులు చేశాం. బాబు ష్యూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అంటూ 6 పథకాలు చెప్పాం. అదే విధంగా ఇంకెన్నెన్నో మాటలు ఇచ్చాం. పర్సనల్ గా నేను గ్రామాల్లో తిరిగినప్పుడు ఎక్కడ నీళ్లు లేవో నీళ్లు సమస్య తీరుస్తానని చెప్పాను, ఎక్కడ శ్మశానాలు లేవో ఆ సమస్య తీరుస్తానని చెప్పాను, ఎక్కడ ఏ సమస్య ఉంటే ఇళ్ల స్థలాలు లేవో అవి తీరుస్తామని చెప్పాం. కానీ 13 నెలల్లో అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థలో మనం సరిదిద్దుకుంటూ అన్నీ తీర్చలేకపోతున్నాం. కానీ అందులో కొంచెం కొంచెం అయితే తీర్చుకుంటూ వస్తున్నాం. మన సీఎం గారు మేనిఫెస్టోలో ఇచ్చిన 6 పథకాలు అయితే ఇప్పటికి ఆల్మోస్ట్ మనం 80% చేసుకోగలిగాం. రాబోయే రోజుల్లో కొరవ కూడా తప్పకుండా చేసుకుంటామని ప్రజలకి మరోసారి మీకు కనపడి ఇది ఆలస్యమైనందుకు మమ్మల్ని క్షమించండి, మీకు ఇచ్చిన మాటలన్నీ మేము నిలబెట్టుకుంటాం, మీకు చేస్తాం, ఇది ప్రజల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇక్కడికి నేను ఈరోజు వచ్చాను. మన గ్రామాల్లో ఈరోజు 82 పంచాయతీలు ఉన్నాయి. అందులో ఇప్పటికే నేను 45 పంచాయతీల దాకా తిరిగాను. వార్డులు 40 వార్డులు ఉన్నాయి మనకి. కోవూరులో అయితేనేమి, బుచ్చిరెడ్డిపల్లి, దాంట్లో కూడా సగం వార్డులు తిరిగాను. ఏ వార్డుకి వెళ్ళినా, ఏ పంచాయతీకి వెళ్ళినా ప్రజల ముఖాల్లో ఎంతో సంతోషం చూస్తున్నాం, ఒక సెక్యూరిటీ చూస్తున్నాం, ఒక ధైర్యం చూస్తున్నాం. ఈరోజు మేము ఈ ప్రభుత్వంలో ఎంతో సేఫ్గా ఉన్నాం, ఎంతో ఆనందంగా ఉన్నాం. మా పనులు మేము చేసుకుంటున్నాం, మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయటం లేదు, మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టడం లేదు అని చెప్పి ఈరోజు మనము ఎక్కడికి పోయినా ఇదే వింటున్నాం. నాయకులు కూడా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న అతిరథులు, మహారథులు వంటి పెద్ద నాయకులు, ఎందుకు ఆ మాట అంటున్నానంటే నేను చాలా చిన్నదాన్ని మీ అందరి దగ్గర. నాకు రాజకీయంలో చిన్నదాన్ని. ఎంతో పెద్ద నాయకులు ఉన్నారు ఇక్కడ, రాజకీయం సంవత్సరాల నుంచి చేసే వాళ్ళు ఉన్నారు. ఎక్కడికి పోయినా మేము 83 నుంచి పార్టీలో ఉన్నామమ్మా అని చెప్పే నాయకులు, కార్యకర్తలు. మేము గత 5 సంవత్సరాల్లో జెండా మోసి దెబ్బలు తిని ఇబ్బంది పడి జైల్లో ఉండి చాలా అవస్థలు పడ్డామమ్మా అని చెప్పే నాయకులు. ఇలాంటి నాయకుల్ని చూసినప్పుడు నిజంగా కూడా ఈ కార్యకర్తలే లేకపోతే మనం గెలుచుంటామా అని చెప్పి అప్పుడప్పుడు డౌట్ కూడా వస్తుంటది. కాబట్టి ఇటువంటి కార్యకర్తలకి తెలుగుదేశం ప్రభుత్వంలో తప్పకుండా తగిన గౌరవం ఉంటది. మీకు అందరికీ తెలుసు, మన కోవూరు కాన్స్టిట్యున్సీ ఎత్తుకుంటాం ఎగ్జాంపుల్. ఇందులో ఎంతో మంది నాయకులు ఉన్నారు. ఇప్పుడు చూస్తే మనకి ఉన్న నాయకులు, కొత్తగా చేరిన నాయకులు చూస్తే అసలు కోవూరు కాన్స్టిట్యున్సీ ఎంత ఒకవైపుగా తెలుగుదేశం పార్టీ వైపుగా నడుస్తుంది. సో మనకి ఇందులో పదవులు ఎన్ని ఉంటాయో మీకు తెలుసు, ఒక 10% 20% ఉంటది. కాబట్టి ఈ 10% 20% అందరికీ దక్కలేదనే నిరాశ వద్దు. ఏదైనా కూడా ఏ పని కావాల్సిన పదవులు తప్పకుండా వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టే విధంగా తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి ఇవ్వలేదు అని చెప్పి ఎవరు నిరాశ చెందొద్దు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తాం. ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి తెలుగుదేశం ప్రభుత్వంలో తగిన గౌరవం ఇస్తాం. కాబట్టి ఎవరు కూడా, నేను ప్రత్యేకంగా చెప్పేది, మన యువ నాయకులు లోకేష్ బాబు కార్యకర్తే అధినేత అని చెప్పి ఈరోజు మనం అందరం మన పార్టీని తీసుకొని ముందుకెళ్తున్నాం. ఈ కార్యకర్తల బలం ఎక్కడా తగ్గకూడదు.
ఎవరు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని చేసినా మనం చేసే పనులు ఓర్వలేక ఏమేం చేసినా ఈ కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న కార్యకర్తలు అందరూ నాకు అండగా ఉన్నారని చెప్పి మీరు నిరూపించుకున్నారు. వాళ్ళందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మహిళా కార్యకర్తలు అయితేనేమి, యువ నాయకులైతేనేమి, ఎంతో మంది యువకులైతేనేమి, ప్రతి ఒక్కరూ పెద్దవాళ్ళు నన్ను వాళ్ళ కూతురులాగా, పిల్లలు వాళ్ళ అమ్మలాగా, మిగతా వాళ్ళు నన్ను వాళ్ళ అక్కచెల్లెల్లాగా, వాళ్ళ ఆడపడుచులాగా నన్ను ఆదరించారు ఈ కోవూరు నియోజకవర్గం వాళ్ళు. అది ఆదరించాము అని చెప్పి వాళ్ళు చెప్పి 55,000 మెజార్టీతో నన్ను ఎప్పుడు లేని విధంగా గెలిపించి 13 నెలల తర్వాత నాకేదన్నా అపకారం జరిగింది అంటే మేమందరం నీకు అండగా ఉన్నామమ్మా అని చెప్పి ఈ రోజు నిలబడిన ప్రతి నాయకుడికి కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు మనం ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక సంక్షేమము అభివృద్ధి సమపాళ్లలో మీకు అందరికీ అందిస్తామన్నారు, అందులో భాగంగా మనం ఎంతో మంది కోవూరు కాన్స్టిట్యున్సీ డెల్టా ఏరియా అయినందువల్ల మనకి ఆయన అధికారంలోకి రాగానే ఏదైతే ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తున్నారో అది తప్పకుండా రద్దు చేయడం జరిగింది. పెన్షన్లు 4,000 అవ్వాతాతలకి ఇవ్వడం జరిగింది. దివ్యాంగులకు 6,000 ఇవ్వడం జరిగింది. డిజేబుల్ పీపుల్కి 15,000 ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఉచిత ఇసుక ఇచ్చి ఎంతో మంది కార్మికులను ఆదుకోవడం జరిగింది. దీపం 2 పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. తీర ప్రాంతమైన కోవూరు నియోజకవర్గంలో మత్స్యకార వేట నిషేధం సమయంలో మత్స్యకార భరోసా ఇవ్వడం జరిగింది 10,000 నుంచి 20,000కు. అది అందరికీ జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఎలక్షన్ టైంలో మనము అన్నిటికన్నా ముఖ్యమైన పథకం తల్లికి వందనం. ఒక్క బిడ్డ ఉంటే ఒకరికి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తామని చెప్పి ఈ రోజు నలుగురుంటే నలుగురికి కూడా ఇవ్వడం జరిగింది. రాని వాళ్ళకి ఎందుకు రాలేదో కూడా తిరిగి మళ్ళీ మనం దాన్ని అధికారులతో చెప్పి దాన్ని వాళ్ళకి వచ్చే విధంగా కూడా చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. సో అదే విధంగా ఒక్క తల్లికి వందనం ఇచ్చేసి గమ్ముగా ఉండకుండా మన యువ నాయకుడు లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రిగా మనకి ఎన్నో వసతులు, విద్యని సంస్కరించే విధంగా పిల్లల భవిష్యత్తు ఉద్దేశించి ఏదైనా కూడా ఒక క్వాలిటీతో ఉండాలని భోజనం కానీ బ్యాగులు కానీ అన్ని వాళ్ళకి అందించి ఒక క్లాస్కి ఒకే టీచర్ అనే కాన్సెప్ట్తో స్కూళ్ళని సంస్కరిస్తూ పిల్లలకి బంగారు భవిష్యత్తు బాటలు వేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ అనే కార్యక్రమంతో ఎక్కడెక్కడైతే మనం రోడ్లు గుంతలు పడ్డాయో, గత 5 సంవత్సరాల తట్ట మట్టి కూడా వేయలేదో, ఈ రోజు మనం ఆ గుంటలన్నీ పూడ్చుకుంటున్నాం. ఈరోజు ఎక్కడికి పోయినా ఆ గుంటలు పూడ్చారా లేదా అని చెప్పి చూస్తే కనీసం మనం ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అయితే 15th ఫైనాన్స్ అయితే సర్పంచులు ఎవరైనా కానీ అవతల వాళ్ళున్నా యువతల వాళ్ళున్నా ఈరోజు మనం వేస్తున్న 15th ఫైనాన్స్ తో ఆ ఊర్లలో పనులు చేయగలుగుతున్నారు. వాళ్ళు ఇప్పటి వరకు గత 5 సంవత్సరాల్లో తల దించుకొని ఉన్నారు. మమ్మల్ని గెలిపించిన ప్రజలకు మేము ఏం చెప్పలేకపోయాం, ఏం చేయలేకపోయామని ఈ రోజు సర్పంచులు కానీ, ఎంపీపీలు కానీ, ఎంపీటీసీలు కానీ ధైర్యంగా తలెత్తుకొని మనం అకౌంట్లలో వేస్తున్న 15th ఫైనాన్స్ కానీ, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కానీ ఏదో ఒక దాంతో ఈ మనల్ని గెలిపించిన ప్రజలకి మనం పని చేస్తున్నాము అని చెప్పి ఎంతో సంతోషంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. సో కాబట్టి ఈ మాదిరిగా రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ కింద 20,000 మనకు అందరికి రైతన్నలకి అందరికి రాబోతుంది. అలాగే ఆగస్టు 15వ తేదీన ఉచిత బస్సు మహిళలకు అందరికి ఇపోతున్నారు. సాగు చేసుకోవడానికి 60 ఎకరాలు మనకి ఉన్నాయి, కానీ పట్టాలు ఇవ్వడానికి అది పోయినసారి గత ప్రభుత్వంలో కూడా వీళ్ళు ట్రై చేసి కుదరలేదు అని చెప్పారు. నేనైతే జేసీ గారితో మాట్లాడి దాన్ని శాంక్షన్ చేయించాము. అతి త్వరలో ఎంఆర్ఓ గారి చేతులుగా దీని మీద పట్టాలు 60 ఎకరాలకి ప్రజలకి పట్టాలు ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము. అదే విధంగా ఇళ్ల పట్టాలు కూడా తప్పకుండా ఇస్తాము. తొందరలో 2 లేఅవుట్లు ఉన్నాయి, వాటన్నిటిని సరిదిద్ది ఎవరికి అర్హులున్న ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పి కూడా మీకు చెప్తున్నాం.